గుడ్ ఈవినింగ్. బాగున్నారా మీరు అందరూ? నేను మీ ప్రిస్కిల్లాని. మరి రేపు పొద్దున్న అయితే టిఫిన్ ఏం లేదండి ఇంట్లోకి వేసుకోవడానికి. అందుకనైతే రేపు పొద్దున్న నేనైతే పెసరట్లు వేయాలనుకుంటున్నానండి. అందుకని చెప్పి ఇప్పుడైతే వెళ్ళి మరి పెసలు నానబోసి మరి ఏ విధంగా మరి నేను దోశలకు రెడీ చేసుకుంటానో చూపిస్తానండి. మరి వెళ్దాం వంట కదా అండి. నేనైతే పెసలు ఇదిగో సోలా అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుని తెప్పించుకున్నానండి. ఇప్పుడు నేనైతే ఇదిగోండి వేసుకుంటున్నాను. రేపు పొద్దున పెసరట్లు ఏంటంటే అప్పటికప్పుడే మనం మిక్సీ వేసుకొని అప్పటికప్పుడే దోశ వేసుకోవాలండి. అయితే ఇదిగోండి నేను వేసుకున్నాను. ఇందులో అయితే ఎక్కువ బియ్యం పోయకూడదు. ఇదిగోండి కొన్ని పోస్తున్నాను అంతే. ఇదిగోండి ఇప్పుడైతే నీళ్ళు పట్టుకుని నానబెడదాం. నీళ్ళు పడతాను. ఒకసారి కడుగుతాను. కడిగేసిన తర్వాత అప్పుడు నీళ్ళు పట్టుకుని ఉంచుకుందాం. ఇవ్వండి కడిగేసాను. ఒకసారి కడుక్కున్నాను, మళ్ళీ నీళ్ళు పట్టాను. ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుని ఈ విధంగా అయితే ఉంచుకుంటానండి. ఇంకా రేపు పొద్దున్న మరి దాన్ని మిక్సీ వేసి ఏ విధంగా ఏమేమి కలిపి దోశలు వేస్తానో మీకు చూపిస్తానండి. గుడ్ మార్నింగ్. మరి రాత్రి అయితే ఇదిగోండి పెసరపప్పులు నానబోస్తున్నాం కదా. ఇది పెసలోను కొంచెం బియ్యం కలిపి నానబోస్తున్నాం కదండి. మరి ఇప్పుడైతే నేను కడుక్కొని దీని పిండి అయితే చేయబోతున్నానండి. ఒకసారి కడుగుతాను. పెసరట్లు ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లు కూడా ఎక్కువ పెసరట్లు తింటే మంచిది. ఇవ్వండి కడిగాను. ఇప్పుడైతే నేను గ్రైండ్ చేసుకోబోతున్నాను. మిక్సీ అయితే వేస్తానండి. ఇవ్వండి పప్పులు ఈ పెసరట్లు అప్పటికప్పుడే మనం మిక్సీ వేసుకుని అట్లు కూడా వెంటనే వేసుకోవాలండి. ఇందులోకి ఇదిగోండి అల్లం, తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. నేను వేసి మిక్సీ అయితే వేస్తున్నాను. ఇదిగోండి పిండి అయితే రెడీ అయింది. ఈ విధంగా వేసుకోవాలి పిండి. మరి అలాగే ఇంకొకసారి కూడా ఇది ఉన్నది కూడా వేసుకుంటున్నాను. ఇది మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు అల్లంను పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. అల్లం ముక్కలుగా వేసుకోవచ్చు కానీ పిల్లలు తినరు కదా. అందుకని నేను ఇందులో అయితే గ్రైండర్ చేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, మరి అల్లం, మరి పెసలు, నానబెట్టుకున్నటువంటి పెసలు. ఇదండి సరే ఎలా వస్తుందో ఈ విధంగా అయితే మనం వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం అయితే ఇదిగోండి జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసుకుంటే మన కడుపులో జిప్పు గట్టి ఏం చేయకుండా బాగుంటుంది. తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలను లైట్గా పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అవి పెడితే వేసుకుంటున్నాను. పెసరట్టు చాలా బాగుంటుందండి. చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోండి. నేను నాకు వచ్చిన స్టైల్లో మా ఇంట్లో ఎలా వండుకుంటామో ఆ విధంగా అయితే నేను వండుకుంటున్నాను పిల్లలకి. ఇదేంటి ఇప్పుడైతే నూనె వేసుకుందాం. ఇదిగోండి ఈ రోజు కూడా వేసాను, రెండోది కూడా. ఇదిగోండి చాలా బాగా అయితే వచ్చినాయి. ఈ విధంగా మరి మనమైతే అట్లయితే వేసుకుందామండి. రొట్టెల్లో కూడా పెసరట్టులో ఇదిగోండి చట్నీ అయితే నేను చేశాను. చక్కగా పల్లీలు, పుట్నాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పచ్చడి అయితే వేసుకున్నాను. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి పెసరట్లు తిన్నాను. పచ్చడి వేసుకుని చాలా బాగున్నాయి. టేస్టీగా ఉన్నాయి.
ఉల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ కింద పంటి కింద పడేసరికి చాలా టేస్టీగా చాలా బాగుందండి. మరి ఈ విధంగా పెసరట్లు అయితే వేసుకు తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటాయి, చాలా మంచిది కూడా మనకి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.